సో అంతా నాకు ఎక్కడ అనిపించిందంటే ఫస్ట్ టీజర్, తర్వాత ట్రైలర్, తర్వాత ఇంట్రడక్షన్ ఇవన్నీ చూపించినప్పుడు నాకు ఫస్ట్ అక్కడ ఉన్న వాళ్ళు అదే షో ఇస్తే అందులో అవన్నీ వేసుకుంటున్నారు, ఏదో సంచలనం వేసుకుంటున్నారు. అక్కడ మైండ్ పోయింది అసలు. అక్కడ మీ ఎక్స్ప్రెషన్ అసలు టూ మచ్. చాలా సీక్వెన్సెస్ ఉన్నాయి. అంతలా తెలియని వాళ్ళు సడన్ గా ఏం చెప్పాలంటే కల్చరల్ షాక్ అనమాట. ఈడికి కల్చరల్ షాక్, వాళ్ళకన్నా ఈ క్యారెక్టర్ కల్చరల్ షాక్ అనమాట. తర్వాత ఒక అతన్ని అంటారు కదా మీరు, అంటే అరే నువ్వు అంతా ఫ్లూయెంట్ ఇంగ్లీష్ లో మాట్లాడరా బాబు, దడొచ్చేస్తుంది అని చెప్పేసి. అసలు అంటే ఏం చెప్పాలనుకుంటున్నాను డైరెక్టర్ అనేది నాకు అది ఏం లేదండి. సినిమా చూడండి అందరినీ కాపాడేద్దాం ఉద్ధరిద్దాం అని బయలుదేరి వస్తాడు, ఆ తర్వాత చేయించారు, ఎన్ని పనులు చేయించారు మీతోటి. యాక్చువల్లీ అంటే మాస్టర్ లాగా చూపించారు. తర్వాత కొంచెం అదే కాన్సెప్ట్ లో అంటే డ్రెస్సింగ్ మీకు అసలు టూ మచ్ ఉండేది. అంటే వేస్తారండి, చెప్పండి డైరెక్టర్ గారు. మీకు కాదు, మీకు సరే సినిమా హిట్ అయిన రోజు నేను ఆ కాస్ట్యూమ్ వేసుకొని ప్రమోషన్ చేస్తాను, ఓకేనా, మీకోసం. అబ్బా ఓకే, అంటే అనిపించింది. సో లాస్ట్ లైన్ మాకు ఆ డ్రెస్ వేయించి మిమ్మల్ని ఏంటి మీరు డిసైడ్ అయిపోతుంది. అది చాలా సూపర్ గా అన్ని రోజులు ఎంతమంది కంఫర్టబుల్ గా జీన్స్ కాస్ట్యూమ్స్ వాళ్ళకి మీరేస్తే తెలిసేమో కదా. నేను అన్నాను కూడా ఒక రోజు లాస్ట్ షాట్ లో ఎప్పుడో వేసుకుంటాను అంటే పాపం ఎందుకో భయపడి వదిలేసినట్టు. అంటే అవన్నీ వన్ పీస్లు అండి, సింగిల్ పీసులతో డ్రేప్ చేసినవి అనమాట బాడీ మీద. ఒక్క స్టిచ్ కూడా లేదండి బాబు. మేనేజ్ చేశారండి మీరు? ఒకటి 2 రోజులకి అలవాటు అయింది. బట్ అంటే వి హ్యాడ్ అ లాట్ ఆఫ్ హెల్ప్ ఫ్రమ్ కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్. డెఫినెట్లీ ఇంతమందికి ఒక్కొక్క బాడీ టైప్ ని బట్టి డ్రేప్ చేసేదే కదా ఇండియన్ క్లోతింగ్ అంతా కూడా, ఈవెన్ సారీస్ అండ్ ఎవ్రీథింగ్. బట్ ఇట్స్ నాట్ అన్ ఈజీ ఫీట్ టు పుల్ ఆఫ్, అదైతే ఫర్ షూర్. సో అడవి మధ్యలో మీరు షూట్ చేశారు కదా, సో వర్షం పడిందా ఒరిజినల్ గా? వడగళ్ళు పిడుగులు, మరి ఎలా డ్రాప్స్ ఇలా. ఇదంతా జరిగే ఒక అరగంట ముందు కళ్ళు తిరిగి పడిపోయేంత ఎండ రోజులో మబ్బు మా మీదకి ఇలా వచ్చేసి వర్షం అనమాట. ఓకే, వర్షంలో కూడా అంటే ట్రైలర్ మీరు చూపించిన దాంట్లో వర్షం పడుతున్నప్పుడు అది ఒరిజినలా? లేదండి, సమాప్త రైన్ ఇస్ ఒరిజినల్, మొత్తం సగం మాత్రం మేము ప్లే చేసాం. ఓకే, కాదు ఎలా అండి, అంటే తడిచిపోతే చాలా ఇబ్బంది ఉండేది కదా, తడిచారు పిల్లలు. దే వర్ షూటింగ్ అట్ టైమ్స్ లైక్ 1 o'clock 2 o'clock ఇన్ ద నైట్ ఇన్ ఫుల్ చలి, బైటింగ్ కోల్డ్. అంటే మన బోన్స్ వరకు వెళ్తుంది చూసారా చలి, అట్లాంటి చలిలో వాళ్ళు రెయిన్ షాట్స్ చేశారు. ఆ డ్రెస్సులు మామూలుగా చెట్లు ఉంటేనే చల్లగాలేదు, అట్లాంటిది ఫారెస్ట్. మళ్ళీ మా కొరియోగ్రాఫర్ విజయ్ కనబడ్డాయండి ఏమన్నా? ఎందుకు కనబడైతే జ్వరం వచ్చింది మా కొరియోగ్రాఫర్ కి, రెయిన్ ఎఫెక్ట్ కి, విజయ్ బిన్ని గారికి. ఓకే, ఫస్ట్ డే ఫీవర్ వచ్చింది, బట్ స్టిల్ ఫీవర్ తో పాటే వచ్చారు ఆయన, ఫీవర్ తోటే షూట్ చేశారు అసలు. ఓకే, సో సుందరం మాస్టర్ ఇప్పుడు ఏదైనా మనం యూట్యూబ్లో ఏదైనా వీడియో చూడాలంటే చూసేంత ఓపిక ఇప్పుడు ఎవరికి లేదు. తమ్మునీల్స్ చూసి ఓకే ఉందా అయితే క్లిక్ చేస్తారు, కానీ అక్కడ ఏం ఉండదు, తమ్మునీల్స్ మాత్రం గట్టిగా పెట్టేస్తారు. సో ఇక్కడ సుందరం మాస్టర్ అనేది తెలుగు ఆడియన్స్ అందరికీ తెలిసిన పేరు. సో అదే మైండ్ సెట్తో పెట్టారా, లేదంటే హర్ష గారికి సుందరం మాస్టర్ పెట్టాలి అని పెట్టారా? రెండు అండి. యాక్చువల్లీ సినిమాకి సెట్ అవుతుంది, ఆ క్యారెక్టర్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సుందర్రావు యాక్చువల్ క్యారెక్టర్ పేరు సుందర్రావు, అండ్ ఆ పేరుకి ఆల్రెడీ చాలా హిస్టరీ ఉంది మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. చాలా మంచి మంచి సినిమాల్లో, సమ్ లేడీ స్టైలర్లో, ఇంకా చాలా సినిమాల్లో సుందర్, అండ్ నవల్స్లో కూడా చాలా సుందరం అనే క్యారెక్టర్ చాలా ఫేమస్ క్యారెక్టర్. సుందరకాండ చాలా అద్భుతమైన రామాయణంలో ఘట్టం. సో వీటన్నిటిని చేసుకొని మాకు కూడా అంత సుందరకాండ లాగా అంత ధైర్యం రావాలని చెప్పి ఆ పేరు వస్తుందండి, తప్పకుండా వస్తుంది.
డెఫినెట్గా వస్తుంది. సో నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. ఇంకా మాట్లాడాలని ఉంది మీతో. ఒక్కటి లాస్ట్ అడుగుతాను, ఒక 2 అడుగుతాను. సో 1930 అన్నారు కదా, 2023 అంటే ఈ కాలంలో కూడా ఇంకా ఉన్నారా? నిజంగా మాట్లాడతారా? మీకు ఎవరన్నా ఇప్పుడు వీళ్ళు కూడా ఇంగ్లీష్ మాట్లాడతారా అన్న వాళ్ళు ఎవరైనా ఎదుగుపడ్డారా? యా అండి, అది ఏంటంటే ఇన్సిడెంట్ ఇంగ్లీష్ గురించి రాయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఆల్రెడీ నేను రాసేసాను ఐడియా. ఒక ఊరంతా ఇంగ్లీష్ మాట్లాడాలని ఐడియా రాసేసాక నేను కొంచెం డౌట్ ఉంది నాకు, ఇదేనా టూ క్రేజీ ఉంటుందా, ఏదన్నా రిసీవ్ చేసుకుని ఎలా ఉంటుంది అనే దానికి నేను ఒకరోజు ఒరిస్సాలో ఒక టెంపుల్కి వెళ్ళాను, కోనార్క్ టెంపుల్కి. ఓకే. కోనార్క్ టెంపుల్కి వెళ్ళి చాలాసార్లు వెళ్ళి ఆ టెంపుల్కి, అక్కడ కూర్చొని ఆ టెంపుల్ చూస్తున్నప్పుడు ఒక ఆయన పంచి కట్టుకుని వెరీ ఓల్డర్ మ్యాన్, 70 ఉంటాయి ఆయనకి ఈజీగా, పంచి కట్టుకొని ఆ జర్దా నవ్వులుకుంటున్న దగ్గరికి వచ్చి ఇలా చూసి యూ వాంట్ నో అబౌట్ దిస్ అన్నాడు. అనగానే నేను ఇలా చూస్తున్నా, యా ఐ వాంట్ నో అబౌట్ అందుకని మొత్తం ఆయన చూపించాడు. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఆయన ఒక గైడ్. ఓకే. సో అదర్ లాంగ్వేజ్ పీపుల్ ఎక్కువ అక్కడికి వస్తారు కాబట్టి ఆయన అలా ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. తర్వాత నాకు అనిపించింది బీహార్లో కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ గైడ్స్, ట్రావెల్ గైడ్స్ కానీ చాలా మంది వెండర్స్ కానీ ఇంగ్లీష్లో మాట్లాడతారు. సో ఒక లాంగ్వేజ్ నేర్చుకోవడానికి చదువుకి, ఏజ్కి ఎప్పుడూ సంబంధం లేదు, అది బేసిక్ లాజిక్. సో అది నాకు ఆయన కనిపించాక నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చిందండి. ఇది మనం ఎక్కడో ఏమీ లేనిది ఏలియనేటివ్ కాన్సెప్ట్ కాదు ఇది. అండ్ ఆల్సో మన దాంట్లో వాళ్ళు మాట్లాడినందుకు వి హావ్ లాజికల్ రీజనింగ్ ఫర్ ఎవ్రీథింగ్. సో మీరు ఇంకా హీరోగానే చేస్తారా వైవహర్షాలి? నేను ఐఎమ్ అన్ యాక్టర్ అండి. నేను ఐ ఆల్వేస్ బిలీవ్ ఐఎమ్ అన్ యాక్టర్ అండ్ ఐ విల్ కంటిన్యూ టు కీప్ యాక్టింగ్. ఆ యాక్టింగ్ లో కొన్ని హీరో రోల్స్ రావచ్చు, కొన్ని కమెడియన్ రోల్స్ రావచ్చు, కొన్ని నెగటివ్ రోల్స్ రావచ్చేమో. సో ఐ విల్ కంటిన్యూ టు డూ ఆల్ సార్ట్స్ ఆఫ్ క్యారెక్టర్స్. కానీ భలే సెలెక్ట్ చేసుకున్నారండి. టు స్టార్ట్ ఆఫ్ బాగా సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ డిఫరెంట్ ఇట్లా యూనిక్ కాన్సెప్ట్ లో ఇంకా మిమ్మల్ని చూడాలి, మీ కామెడీ మేము మిస్ అవ్వద్దు అనుకుంటున్నాము. సో ఇంకా మీరు ముందు ముందు రావాలి, ముందు కంటే లేచి వచ్చారు. అమ్మో, దీనికన్నా నా కామెడీ మిస్ అవ్వడం. ఓకే. సో మూవీ మంచి హిట్ కావాలని, సో జనాలందరికీ బీపులి షుగర్లు అన్ని పోతాయి ఇవి చూసిన తర్వాత, ఇది మాత్రం కాన్ఫిడెంట్ గా చెప్పగలను. సో మూవీ మంచి హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ యూ ఆల్ ద సక్సెస్. మళ్ళీ సక్సెస్ మీటింగ్ మళ్ళీ కలుద్దాం. ఈసారి సక్సెస్ మీట్ కాస్ట్యూమ్ లో వస్తాను, వస్తారండి మీకోసం. థ్యాంక్ యూ. సో ఇప్పుడు థియేటర్కి వెళ్ళి జనాలు చూడాలంటే మూవీ కంపల్సరీ రివ్యూ, మౌత్ టాక్ అనేది బాగా నడుస్తుంది. సో మ్యాజిక్ అన్న ఉండాలి, అయితే అడ్వెంచర్ ఇలాంటివి అయితేనే థియేటర్కి వెళ్ళి చూస్తున్నారు. సో సుందర మాస్టర్ మూవీ చూడాలి అంటే ఎలిమెంట్స్ పరంగా ఏమున్నాయి? సుందరం మాస్టర్ ఎక్స్పీరియన్స్ ఉందండి ఈ సినిమాలో. ఇట్ విల్ గివ్ యూ అన్ యూనిక్ ఎక్స్పీరియన్స్ డెఫినెట్లీ. బికాజ్ ఈ సినిమాకి వచ్చి ఎంటర్టైన్మెంట్ అవన్నీ ఉండాల్సిన, ఒక సినిమాకి ఉండాల్సిన అన్నీ ఉంటూ కూడా మేము ఎందుకు స్టాండ్ అవుట్ అవుతామంటే ఈ సినిమా చూసాక మనల్ని ఆలోచింపజేస్తుందండి. వీ విల్ స్టార్ట్ క్వశ్చనింగ్ అవర్ సెల్ఫ్. సో మనం డెఫినెట్గా ఇట్ విల్ కమ్ విత్ అస్ ఫ్రమ్ ద థియేటర్ టు అవర్ హౌస్. మనం దాని గురించి ఆలోచిస్తూనే ఉంటాం. సో అందుకని ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ అన్నాను నేను. యూనో మ్యాజిక్ ఇస్ దేర్, కామెడీ ఇస్ దేర్, ఆల్ దిస్ ఎక్సైటింగ్ ఎలిమెంట్స్, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. అన్ని ఉండాల్సిన పోర్షన్స్ ఉన్నాయి. ఫెబ్ 23న మూవీ రిలీజ్ కాబోతోంది. సో మూవీ ట్రైలర్, టీజర్ అలాగే మైనా ఇంట్రడక్షన్ అయితే చాలా సూపర్గా ఉన్నాయి. మీరు అందరూ ఆల్రెడీ చూసుంటారు. సో మూవీని బాగా ఎంకరేజ్ చేసి వైవహర్షని అలా తీసుకెళ్ళాలి. దట్టు యూనిక్ కాన్సెప్ట్ కళ్యాణ్ గారు. సో ఇలాంటి డైరెక్టర్స్ మరింత మంది రావాలని కోరుకుంటూ, సో ఇది ఇవాల్టి స్పెషల్ చిట్ చాట్ విత్ సుందర్ మాస్టర్ టీమ్. స్టే ట్యూన్ టు సాక్షి.